జై శ్రీరామ్ మిత్రులారా, మనం అందరం కూడా ఏదన్నా కూడా వార్త కావాలంటే వార్తాపత్రికలను కానీ లేకుంటే సోషల్ మీడియాను కానీ లేకుంటే మెయిన్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను కానీ నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. అన్ని నకిలీ వార్తలే చేరవేస్తున్నారు. వార్తాపత్రికల్లో నకిలీ వార్తలే వస్తున్నాయి. మెయిన్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అన్ని కూడా ఎవడో చిల్లరగాడు చెప్తే కన్నా అన్ని అటువంటి వార్తల్ని ప్రసారం చేస్తున్నారు. అసలు అందులో ఏమాత్రం నిజం ఉండడం లేదు. తర్వాత సోషల్ మీడియాలో అయితే కనుక 90% పైగా నకిలీ వార్తలే వస్తున్నాయి. అసలు నమ్మాలా వద్దా అనేది కాకుండా నేను అసలు నమ్మకూడదు, ఇవన్నీ కూడా నకిలీ వార్తలు అని నిర్ణయం చేసుకున్నాను. ఒక్కటి కాదు, ఇంకా చాలా అన్నమాట. ఒక విషయం గురించి మనం చెప్పడం లేదు. రాజకీయాలు, ఆర్థికంగా అన్ని కూడా ఎవడో ఏదో చిల్లరవాడు చెప్తే కన్నా దాన్నే పదే పదే ప్రసారం చేయడం అంటే ప్రజలకు విషము చొప్పించడం అంట మెదడులో. అంతేగాని నిజం చెప్పాలా అని వీళ్ళు అనుకోవడం లేదు. ఎవరో ఏదో చెప్తే చాలు దాన్నే ప్రసారం చేసేయడం. ఇది మీరు కూడా చూసే ఉంటారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏదైనా వార్త మనం నమ్మాలంటే చాలా చాలా కష్టమైపోయింది. నేను అందుకనే నిర్ణయించుకున్నాను, ఈ వేశ్య మీడియా అంటే వేశ్యపుత్రుల మీడియా, అమ్ముడుపోయిన మీడియా చెప్తుంటే ఒకసారి నవ్వు వస్తుంటుంది. వీళ్ళు అసలు అక్కడికి పోయి ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఇజ్రాయెల్కి పోయి ఉంటారు, ఎంతమంది మణిపూర్ పోయి ఉంటారు, మేఘాలయ పోయి ఉంటారు. అక్కడి వార్తలను వీళ్ళే వండి వారు చేస్తుంటారు. అంటే ప్రజలకు ఏది కావాలనో మాకు తెలుసు, మేము ఇక్కడంటే చెప్పేస్తాం, అక్కడ పోవాల్సిన అవసరం లేదు అని. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి కానీ, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచే చెప్పేస్తారనమాట. తిరుపతి గురించి లేకపోతే ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇక్కడ హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చుంటారు వీళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వార్తాపత్రికలు కానీ అక్కడ వార్తలు ఇక్కడనే చెప్పేస్తుంటారు అన్నమాట. పలానా వాడు ఇట్లా చేస్తున్నాడు, ఇంకా వాడికి ఇంకా జైలు శిక్షే అని. అంటే వీళ్ళకి అన్ని తెలిసినట్టు చెప్తుంటారు అనమాట. అవి అటువంటివి నేను కొన్ని విశదీకరించి చెప్తాను ఈరోజు మీకు. మనం 2 సంవత్సరాల కిందట టీవీలలో పెద్దగా అదే పనిగా కొద్ది రోజులు ప్రసారం చేసిన వార్త ఏంటంటే 4 ఎమ్మెల్యేలను వీళ్ళు బీజేపీ వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు పోయి పట్టుకున్నారు, పోలీసులు పోయి, అది రెడ్ హ్యాండెడ్గా కెమెరాలు కూడా అక్కడ ఉన్నాయి అని. అటువంటి ఎమ్మెల్యేలు ఎవరు? ఆల్రెడీ వాళ్ళు ముగ్గురేమో కాంగ్రెస్ నుంచి జంప్ అయి వచ్చిన వాళ్ళు. పైలట్ రోహిత్ రెడ్డి కానీ, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళంతా కూడా కాంతారావు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి అమ్ముడు పోయి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకు ఏదో పదవులు కానీ లేకపోతే ఇంకా ఏవో డబ్బులు కానీ ముట్టినాయి. వీళ్ళని ఎవడైనా పనికిమాలను కాకపోతే ఎవరన్నా కొంటారా? ఎందుకు కొంటారు? 4తో ప్రభుత్వాన్ని పడగొట్టేయచ్చా? అప్పుడు బీజేపీకి ఎంతమంది? 3 ఉన్నారు. మొత్తం వీళ్ళు కలిపితే 7. మన ప్రభుత్వం ఎలా పడిపోతుంది? అది ఆలోచన చేయకుండా ఇక్కడ కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ ఇంకొక ఛానల్ ఉంది ఇక్కడ పనిచేసే, హైదరాబాదు తెలంగాణ ఛానల్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఒకటి అనమాట. ఒక టీవీ వానికి వాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాడు. దాంట్లో ఎంత నిజం ఉంది, ఏం కథ, వీళ్ళు పతివ్రతలా ఏమన్నా అని అనుకోలేదు. ఇంకా ప్రసారం చేసింది ఇంకా బీజేపీ వాళ్ళు ఇట్లా చేశారు, రెడ్ హ్యాండెడ్గా దొరికినారని. తర్వాత దాని ఏంటి, సిట్ ఎంక్వైరీ, విమానంలో పోయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం బీజేపీ వాళ్ళకి, మా దగ్గర ఆడియో ఉంది, మీరే మాట్లాడినారు అని. ఇటువంటివన్నీ నమ్మొచ్చా అని ఎప్పుడు కూడా మనకు వార్తాపత్రికలు నిజాన్ని మనకు అందజేయడం లేదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎవరినో ఒకరిని, ఇప్పుడు నోట్ల రద్దు విషయంలో చాలా వరకు వీళ్ళకు ఈ టీవీ వాళ్లకు డబ్బులు నష్టమైనాయి. వాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు అనమాట. చిన్న వాళ్ళకు 3,000, 2,000 ఇచ్చి బ్యాంకుకు పోయి మార్చుకోమని చెప్పారు. కొన్ని చోట్ల అట్లా మార్చుకోనికి వీలు కాక వాళ్ళ నోట్లని చించేయాల్సి వచ్చింది. ఆ కక్షతో ఈ టీవీ వాళ్ళు బీజేపీ మీద అదే పనిగా విషం చిమ్ముతున్నారన్నమాట. అసలు ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఎటువంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఏం ఆలోచన లేదనమాట. ఎక్కడో అక్కడ దొరికినారు, అక్కడ గెస్ట్ హౌస్ లో ఇంకా అందరినీ జైలు పాలు చేస్తారు, ఇంకా బీజేపీ వాళ్ళను కుట్రపడినారు, పెద్దలను అరెస్ట్ చేశారని. తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయటపడి తెలిసింది ఏంటంటే, ఈయన చంద్రశేఖర్ రావు వాళ్ళని ఏమన్నా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే తన కూతుర్ని అరెస్ట్ కాకుండా చూడొచ్చు అనే దురుద్దేశంతో చేసినాడని ఇప్పుడు బయటపడింది. మరి ఇదంతా మీడియా వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ముట్టుతుంది అనమాట. చెప్పాను కదా, ఇది వేశ్య మీడియా, వేశ్యాపుత్రుల మీడియా, అమ్ముడు పోయిన మీడియా, వండి వార్చిన వార్తలను మనకు చెప్తారు కానీ నిజాన్ని మనకు చెప్పడం లేదు. మనకంతా తెలుసు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కామారెడ్డి దెబ్బ 2 పార్టీలకు పడిందనమాట.
ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేటు కాంగ్రెస్ ఆయన, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇద్దరు ఓడిపోయినారు. ఇద్దరు ఓడిపోయి బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు అనమాట. ఆ అక్కస్తో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరు ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయినాయి, అందుకే నేను ఓడిపోయినాను అంటే తనకు శక్తి లేక ఓడిపోయినా అని ఒప్పుకోవడం లేదు. ప్రజలు రిజెక్ట్ చేసినందువల్లనే వీళ్ళు ఓడిపోయినారని ఒప్పుకోరు. ఈయనేమంటాడు, బీఆర్ఎస్ ఆయన ఈయన అదే మాట అంటాడు అనమాట. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనారు కాబట్టి నేను ఓడిపోయినాను అని. ఇప్పుడు మళ్ళీ తర్వాత కొత్త రాగం అయింది, కొత్త పాట అనమాట. ఇప్పుడు మనకు రాగాలు చాలా ఉంటాయి కదా, కళ్యాణి కానీ లేకుంటే ఈ శంకరాభరణం రాగాలు, అట్లాగా వీళ్ళు కొత్త రాగం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతున్నాయి, రెండు ఒకటి కలిసిపోయిన తర్వాత ఈయన చంద్రశేఖర్ రావుకు గవర్నరు, ఒకరికి మినిస్టరు, కేంద్ర పదవులు ఇంకా అన్ని వచ్చేస్తున్నాయి అని చెప్తే ఈ చిల్లర ఛానళ్ళు అని చెప్పాను కదా, వేషపుత్రుల ఛానళ్ళు అదే పనిగా ప్రసారం చేయడం. అసలు దాంట్లో నిజం ఉందా లేదా, ఎందుకు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దగ్గర చేర్చుకుంటారు, బీఆర్ఎస్ అంటేనే అది మోసం పార్టీ, అవినీతి పార్టీ అని అందరికి తెలుసు, దాన్ని దూరంగా పెడతారు. కానీ వీళ్ళు ఏంటంటే ప్రసారం చేసిందే దాన్ని, మళ్ళీ దాంట్లో వీళ్ళు చెప్పింది కాకుండా వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో కూడా దాన్ని వార్తలను ప్రసారం చేయడం. మరి ఎంత అన్యాయమో ఆలోచన చేయండి. ప్రజలను పూర్తిగా కన్ఫ్యూజ్ అంటే వాళ్ళను సందిగ్ధంలో పెట్టడం అనమాట. మరి నిజమేమో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయేమో అని. ఎందుకు కలుస్తా, కలవవు, అసలు ఎప్పటికీ కలవవు అని నాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఈ అమ్ముడుపోయిన మీడియా ఉంది కదా, వేశ్యపుత్రుల మీడియా, అదే పనిగా చెప్తుంటారన్నమాట. అదే మరి మన కర్మ ఇది. తెలుగు రాష్ట్రాలకు ఉన్న కర్మ ఏంటంటే వేశ్యపుత్రుల మీడియా ఉంది, వాటినే మనం చూడాల్సి వస్తుంది. మన తెలుగు రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది కదా, అప్పుడు 2014లో అక్కడ అమరావతి రాజధానిగా సెలెక్ట్ చేశారు. అప్పుడు ఏంది, రాజధాని కోసం చందాలంటూ చాలా ఈ మీడియా వాళ్ళే, ఈ వేశ్య మీడియా వాళ్ళే అదే పనిగా చర్చలు పెట్టేసి ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద హుండీలు అక్కడక్కడ పెట్టేసి, తర్వాత బంగారు కానీ డబ్బులు కానీ మీరు ఇచ్చేయండి, రాజధాని మనం కట్టేస్తున్నామని. మనకేం సంబంధం, అది అసలు కేంద్ర ప్రభుత్వము సహాయం చేస్తుందని చెప్పింది, 1000 కోట్లు ఇస్తా అనేది. మనం ఇచ్చే 1,00,000 కానీ 1000 కానీ అసలు ఏ మూలకు సరిపోతాయి? పోనీ దీనికి ఏమైనా ఆడిట్ ఉంటుందా, రసీదు ఏమైనా ఇస్తారా, ఏ సెక్షన్ ప్రకారం మనకు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏమైనా ఉంటుందా? ఇదంతా ఏమీ లేదు. డిబేట్ల మీద డిబేట్లు పెట్టేసి మీరు చందాలు ఇచ్చేయండి. చాలా మంది ఇప్పుడు ₹1,00,00,000 ఒక ఆయన ఇచ్చాడు, 50 లక్షలు ఒక ఆయన ఇచ్చారు, మీరు కూడా ఇచ్చేయండి అని మనల్ని అందరినీ బకరాలు చేయాలని ఈ వేశ్య మీడియా చాలా ప్రయత్నం చేసింది. గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు కూడా అంతే, అన్నా క్యాంటీన్లకు మీరు చందాలు ఇవ్వండి, వరద బాధితులకు చందాలు ఇవ్వండి, ఇంకొక దానికి చందాలు ఇవ్వండి, అదే పనికి చెప్తున్నారు కదా. దీనికంతా లెక్కలు ఉండవు, ఆడిట్ జరగదు అని చెప్పడం లేదు. ఎక్కడైనా లెక్కలు ఉంటాయా మీరు చెప్పండి? ఎక్కడైనా ఆడిట్ చేస్తారా? మనం ఇచ్చిన డబ్బులు ఏ మూలకు సరిపోతాయి? కేంద్ర ప్రభుత్వం ఏదైనా వరద సహాయానికి 4,000 కోట్లు ఇచ్చింది అనుకోండి, దానికే సరిపోతాయి. అది ఖర్చు పెట్టాలంటే చాలా రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుందో మీరే ఆలోచన చేయండి. అటువంటిది మనం చిన్న చిన్న ప్రజల నుంచి కూడా మీరు చందాలు ఇవ్వండి, మీరు డొనేషన్స్ ఇవ్వండి, ఇదంతా ఇదే పనిగా చర్చలు అనమాట. మేము ఇచ్చాము 2 కోట్లు, మీరు కూడా ఇచ్చేయండి అని. అసలు అది అయ్యే పనేనా? కానే కాదు. కానీ ఈ వేశ్య మీడియా ఏంటంటే కన్నా సందులో సడేమియా అంటారు చూడండి, అంటే మనం కూడా ఏదో సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడి కానీ దయతలిసి కానీ ఈ వేశ్య మీడియాను నమ్మకూడదు. హైదరాబాద్లో ఇక్కడ రామకృష్ణ మఠం దగ్గర ఒక చిన్న దుకాణం, అంటే మిఠాయి దుకాణము ప్రారంభించాడు విజయరామ్ అనే వ్యక్తి. అంటే వాళ్ళు మచిలీపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం. ఎంత చిన్న దుకాణం అంటే టెలిఫోన్ బూత్ మాదిరి చిన్నగా, అప్పుడు టెలిఫోన్ బూతులు ఉండేవి కదా, అంత సైజులో చిన్నగా మొదలు పెట్టారు. ఆయన ఉద్దేశం ఏంటంటే నిజాయితీగా ఉండాలి, దాంట్లో ఏమాత్రము ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ ఉంచడానికి సోడియం ఇది ఎంత కలుపుతారు కదా, అటువంటివి కలపకూడదు, తగరం వేయకూడదు, తర్వాత రసాయనికంగా ఏమన్నా కూడా చేయకూడదు అని ఆ ఉద్దేశంతో తాజాగా మిఠాయిలు తయారు చేయడం మొదలు పెడితే బాగానే పికప్ అయింది. వాళ్ళు అటు పికప్ అయ్యే సమయంలో అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది కడుతున్నారు. అప్పుడు ఏంటంటే దారిని మూసేశారు. అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది, నష్టం కూడా జరిగింది. ఏ రోజు స్వీట్లు ఆ రోజే, ఏ రోజు మిఠాయిలు ఆ రోజే అమ్మాలనే ఉద్దేశంతో అయినా పాత మిఠాయిలన్నీ కూడా గోశాలకు పంపించేవాళ్ళు, అన్ని తాజాగా ఉంచేవాళ్ళు. అట్లా కొద్దిగా వాళ్ళు అభివృద్ధి చెందారనమాట. అప్పుడు అన్నదమ్ములంతా కూడా ఆయనకు సహకరించారు. ఇప్పుడు ఏంటి, ఆయన కొద్దిగా పొలం కొనుక్కొని అక్కడ
కూరగాయలు ఇటువంటివి కూడా రసాయనిక ఎరువులు లేకుండా పండించేది, వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేది. తర్వాత గోశాల ఒకటి పెట్టుకున్నాడు. గోశాలలో గోవులు చాలా పెరిగిపోయినాయి ఇప్పటికీ. అక్కడ వచ్చిన పాలతో తర్వాత కొన్ని ప్రవీణ్ రెడ్డి ఇంకా లేకపోతే ఇంకా కొంతమంది మాతా గోశాల ఇటువంటివన్నీ పాలు కొంటాడు కదా, వాటితో మిగిలిన దానిలతో ఏం చేశాడు, పెరుగు తయారు చేసి వెన్న తీసి కరిగించేసి నెయ్యి, అంటే దేశవాళీ ఆవులతో తయారైన నెయ్యి మాత్రమే అక్కడ అమ్ముతారనమాట. అంతేగాని వేరే వేరే హైబ్రిడ్ ఆవులు కానీ హైబ్రిడ్ గేదెలు కానీ ఇటువంటివన్నీ అమ్మరు. మళ్ళీ ఇంకోటి ఏంది, వాళ్ళు ప్లాస్టిక్ సంచులు వాడరు, ఇవ్వరు, బట్ట సంచులే వాడాలని, కాగితము బట్ట సంచులు ఇట్లా చేశారన్నమాట. ఎవరికైనా కూడా నెయ్యి కావాలన్నా పాలు కావాలన్నా కూడా ఏం చేయాలి, వాళ్ళు ఎవరన్నా కూడా అంటే మనలాంటి వాళ్ళు ప్రజలు ఇంటి నుంచి స్టీల్ క్యాన్ తీసుకెళ్ళాలి, లేకపోతే గాజు సీసా తీసుకెళ్ళాలి. నెయ్యి కూడా అంతే అనమాట, గాజు సీసా కానీ స్టీల్ కానీ తీసుకెళ్తే అక్కడే ఇస్తారనమాట. అక్కడ కొంతమందికి ఏంటంటే మనసు బాగా చివుక్కుమన్నది, ఏంటి మేము పాలు కొంటున్నాము ఉచితంగా ఇవ్వాలి ఈ సీసాలందు, తర్వాత మేము ఇవి కొంటున్నాము నెయ్యి మాకు కూడా ఉచితంగా సీసా ఇవ్వాలి అని. ఆ సమస్యతో ఏమైంది, ఇంకా ఆయన మీద కచ్చ పెంచుకున్నారు. కచ్చ పెంచుకొని ఏంటంటే మన దగ్గర తెలుసు కదా, ఈ కుల సంఘాల వాళ్ళు కొద్దిగా పని పాటలు లేకుండా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఒక గుంపుగా ఏర్పడి ఆయన మీద దాడి చేయాలని, అంటే ఆయన షాప్ మీద దాడి చేసి ఏదో డబ్బులు వసూలు చేసుకోవాలని ప్లాన్ పన్నారు. ఆయన డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఏం చేశారు, ఆయన బదనాం చేయాలని రకరకాలుగా మీడియా వాళ్ళని పిలిపించేసి అప్రతిష్ట పాలు చేయాలని చూశారు. ఆయన గణేష్ పండుగ ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మడమే, పెద్ద పెద్ద విగ్రహాలు అమ్ముతుంటాడు. అలాగే చిన్న విగ్రహాలను, చిన్నవి ఉంటాయి కదా, అంటే ఇది అంత 30 సెంటీమీటర్లు కాకపోయినా ఇంకా అంతకన్నా చిన్నవి అనమాట. ఆ విగ్రహాలు అన్నిటి కూడా ఎంతో కొంత ₹1 కానీ ₹5 కానీ ఇవ్వండి అని మట్టి విగ్రహాలు ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయించి అదే పంచుతుంటాడు. ఇంత మంచి పనులు చేసే ఆయన మీద వీళ్ళు దాడి చేశారు. చూడండి ఎట్లా ఉంటుందో. ఆ మీడియా వాళ్ళు ఏమి తెలియకుండా ఎవడో చెప్పిన వార్తలను పదే పదే రాశారు. ఇంకా కొన్ని సిగ్గులేని వేశ్య మీడియా అంటాను చెప్పాను కదా, వాళ్ళైతే ఇంకా ఆర్గానిక్ స్వీట్స్ అనుకుంటున్నారు మీరు, అవి తింటగిన అంతే సంగతులు. ఏంది అంతే సంగతులు ఏమో చెప్పలేదు. అంతే సంగతులు అంటే దాని వివరాలు ఏమో చెప్పలేదు. ఆర్గానిక్ స్వీట్ అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఏం చెప్పాడు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు అంటే ఇట్లా భోజనాలు సంబంధించినవి ఉంటాయి కదా, మనం కొనుక్కుంటాం అక్కడ, పెసలు కానీ కందులు కానీ పసుపు కానీ మిర్చి కానీ బియ్యం కానీ, ఇవి ఆర్గానిక్ అంటే అట్లా అన్నమాట, అంటే సహజంగా పండించినవి అని చెప్పినాడు అనమాట. అదే సుభాష్ పాలేకర్ను పిలిపించి రాష్ట్రంలో, అంటే 2 రాష్ట్రాల్లో రకరకాలుగా ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. నేను కూడా వాలంటీర్గా వెళ్ళానన్నమాట చాలాసార్లు. అంటే అంత మంచి పనులు చేసే ఆయన మీద వీళ్ళు దాడి. ఏంటి, అక్కడ పందికొక్కులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి. ఇటు చూడండి, ఇది పౌడర్, అది గోధుమ పిండి కింద పడిపోయింది. గోధుమ పిండి ఏదైనా సమోసాలు ఇవన్నీ చేసేటప్పుడు కింద పడదా? మరి దాన్ని పెద్దగా చేశారన్నమాట వీళ్ళు. ఇంకా అదే కాకుండా మళ్ళీ మరుసటి రోజు కూడా కొంతమంది వచ్చేసి ఒక మహిళను తీసుకొచ్చి ఏదో ఆ మహిళ మీద దాడి చేశారు, రేప్ కేసు కింద మేము పెడతాము అని పోలీసు స్టేషన్కి వెళ్ళారంట. ఆ పోలీసులు ఇవన్నీ వీడియో కెమెరాలు ఇవన్నీ చూశారు, అక్కడ ఏమీ లేదు, రేప్ అటెంప్ట్ ఏమి లేదు అని చెప్పేశారు అన్నమాట. అంటే అంత బదనాం చేయాలని ఎంత కచ్చ కట్టుకున్నారో చూడండి కొంతమంది. అంటే మంచిగా నిజాయితీగా ఉన్న మనిషి మీద బురద చల్లి ఆయన ఏదో విధంగా బదనాం చేసి ఇక్కడ నుంచి పరిగెత్తించాలని. కానీ ఏం జరిగింది తర్వాత, వీళ్ళు ఈ వేశ్య మీడియా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఆంధ్రప్రభ కానీ ఇంకొకటి ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో, అంటే ముందేమో వాళ్ళు వార్తలు రాశారు, తర్వాత యూట్యూబ్ లో కూడా వాళ్ళే పెట్టుకున్నారు అనమాట. ఈ ఏబిఎన్ కానీ 10 టీవీ కానీ వీళ్ళందరూ కూడా చిన్న చిత్తగా ఉంటాయి కదా, వీళ్ళంతా కూడా అన్నమాట ఎవరో ఏదో చెప్తే రాసుకోవడం, అంతేగాని వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేయలేదు. అంతకుముందేమో కమ్మని భోజనం ఎమరాల్డ్ స్వీట్స్ లో రాసిన వాళ్ళే మళ్ళీ తర్వాత వ్యతిరేకంగా రాస్తున్నారు అనమాట. మరి ఇన్ని చేసినా కూడా ప్రజలేంటి విపరీతమైన రష్ అనమాట. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే లేదు. నాకు కొందరు అంటారు చూడండి, మా వెంట్రుక ముక్క కూడా పీకలేరురా అన్నట్టు. అట్లాగే ఎన్ని చేసినా కూడా ఇవి వేశ్య మీడియా, వేశ్యపుత్రుల మీడియా ఏమి పీకలేకపోయినారు. మరి అట్లనే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏదో బదనాం చేద్దామని ట్రై చేశారు కానీ ప్రయత్నం చేసి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా బెడిసి కొట్టేసింది. ఇవి ఇప్పుడు ప్రజలు ఏంటి అనుకుంటారు, ఈ మీడియా వార్తలు మేము నమ్మము,
మాకు ఎమరాల్డ్ స్వీట్సే ముఖ్యము, మేము ఇక్కడే నెయ్యి కొంటాము, పాలు కొంటాము, స్వీట్స్ కొంటాము, కూరగాయలు కొంటాము, పళ్ళు కొంటామని అంటున్నారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వేశ్య మీడియా వాళ్ళు అదే పనిగా కాచుకొని కూర్చుంటారు, గోతికాడ నక్కలాగా అన్నమాట. ఎవరన్నా ఏదైనా చిన్న తప్పు చేసి దాన్ని పెద్దగా చేయాలి అని, అసలు తప్పు చేయకపోయినా వీళ్ళకి చందాలు ఇవ్వకపోతే వాళ్ళను బజారుకి ఈడ్చాలి అని. కానీ ప్రజలు ఏమన్నారంటే, నేను అక్కడ ఉన్నాను కదా, ఇన్ని వీడియోలు వచ్చినాక సార్ ఇంకొక 10-20 వీడియోలు చేసుకోమనండి, మీకు ఏమీ కాదు, వాళ్ళని అసలు మీరు పట్టించుకోకూడదు, వాళ్ళు కుక్కల్లాగా మొరుగుతూనే ఉంటారు. మీడియా అంటేనే కుక్కలు అన్నమాట. ఆ మీడియా కుక్కలు మొరిగినంత మాత్రాన ఎవరికి ఏమీ కాదు, అరిచే కుక్కలు కరవ అన్నట్టు. ఇంకా మనమే పరువు నష్టం తావా వాళ్ళ మీద వేయాలి. అబద్దాల వార్తలు ఏదైనా వాళ్ళు ప్రసారం చేస్తే ఎవరు కూడా దయదలిసి ఆ మీడియాను ఉపేక్షించవద్దు. ఎవడైనా సరే వాళ్ళను మెడ పట్టుకొని కోర్టుకు లాగి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలని నేనంతా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అవినీతి పరులైన ఈ మీడియా ఎక్కువగా అబద్దాల వార్తలు ప్రసారం చేస్తున్నారు. వాళ్ళను మాత్రం మీరు ఎవ్వరూ క్షమించవద్దు.